నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు పైన పెట్టినటువంటి కేసు ఏదైతుందో అది చాలా పెద్ద సంచలనం అవుతా ఉంది. సో కేంద్ర బీజేపీ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర బీజేపీ నాయకత్వం కావచ్చు, చాలా పెద్ద మచ్చగా కనబడతా ఉంది. ఇది ఎంతవరకు దారితీస్తుంది ఏంటి అనే విషయాలు చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో చాలా రకాల కోణాలు ఉన్నాయి. సో ఇంతవరకు దాదాపు 48 గంటలు దాటుతున్నప్పటికి కూడా ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా నిందితుని కాపాడేందుకు ఒకవైపు బండి సంజయ్, బీజేపీ, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సహకరిస్తున్నట్టుగా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. సో దీనిలో అసలు ఈ కేసు వెనుక పూర్వాపరాలేంటి, దీని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి, అసలు కాంగ్రెస్ బీజేపీ బంధం ఏంటి, దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు మనతో పాటున్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. జై తెలంగాణ అన్న. సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మొన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ సంబంధించినటువంటి కొడుకు పైన కేసు కావడం జరిగింది. సో ఆ కేసు గురించి మీకు కొంత ఐడియా ఉంటుంది. ఆ కేసులో దాదాపు 72 గంటలు దగ్గరికి వస్తుంది, 48 గంటలు దాటి 3వ రోజు ఇది. ఇంతవరకు ఆ కేసు పైన ఎలాంటి పురోగతి లేదు. రీసెంట్గా ఇప్పుడే రేవంత్ రెడ్డి సీఎం డీజీపీకి ఆదేశాలు తెలుస్తుంది, సిట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. సో దీని గురించి మీరేం చెప్పదలుచుకుంటారు? అసలు మొట్టమొదలు నేను ఇప్పుడు బండి సంజయ్ నిన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు మాట్లాడే క్రమంలో జై శ్రీరామ్ అన్నాడు, రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి అని. నేను కూడా నాది ఇప్పుడు నీతో జరిగే డిస్కషన్ లో కొంతమంది కొన్ని ఇష్యూస్లలో మనం మాట్లాడినప్పుడు దీన్ని దేవుని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అన్నాడు అని మాట్లాడుతుంటారు వీళ్ళు. సో ఇప్పుడు నేను తన ఏ వేదికమైనా రాజకీయ వేదిక అయినా కానీ ఏదైనా ఆయన ఇదే మాట మొదలు పెడతారు కాబట్టి ఈ చర్చను కూడా నేను కూడా జై శ్రీరామ్, రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి, జై శ్రీకృష్ణ, హర్ హర్ మహాదేవ్ అని మొదలు పెడుతున్నా నేను కూడా దీనికి. ఓకే, సో తెలంగాణ ప్రజలకు, తెలుగు అర్థమయ్యే ప్రజలందరికీ చెప్పదలుచుకున్న ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి సగం జనాభా ఆడోళ్ళు, మహిళలు, భరతమాతలే వాళ్ళంతా రక్షణ మంత్రినే. రక్షించాల్సినోడు హోంశాఖ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అంతా చాలా చాలా వస్తాయి, ఫోర్సెస్ ను మెయింటైన్ చేసుడు ఇవన్నీ వస్తాయి. సో దానికి మా మంత్రిత్వ శాఖకు అమిత్ షా మెయిన్ మంత్రి అయితే, ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ బండి సంజయ్. అంటే ఏ పొజిషన్ లో ఉన్నాడు ఆయన చెప్పేటందుకు నేను చెప్తున్నా. దేశ ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సినటువంటి ప్రాథమిక పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇలా భక్షకుడు అయిండు అని అనిపిస్తుంది చూస్తుంటే. సో దీంట్లో చాలా క్లియర్ కట్ గా మనం మొన్న రాత్రి వాళ్ళ 17 సంవత్సరాలంటే మైనర్ బాలిక మీద, భరతమాత బాలిక మీద ఇట్లా కేంద్ర సహాయ మంత్రి కొడుకు అత్యాచారం చేసిండని చెప్పి, అత్యాచారానికి గురి కాబట్ట తల్లి పోయి అక్కడ కూర్చుంటది. కూర్చొని ఎంత అవమానం అంటే, తన కూడా మరి భరతమాత ఆ బిడ్డనే ఒక మహిళ, తండ్రి లేడు, ఒక తల్లే పోయి కూర్చున్నది అక్కడ. కూర్చొని తనకు న్యాయం జరగాలి, తన బిడ్డకు న్యాయం జరగాలి. ఈ భరత భూమిలో పుట్టినటువంటి ఒక ఆడిబిడ్డకు, ఒక చంటి పిల్లందమా, తన ఏమందం 17 సంవత్సరాలంటే ముక్కు పచ్చలారని పిల్ల మీద ఇట్లా అఘాయిత్యం చేసిండు. రక్షకుని కొడుకే అఘాయిత్యం చేసిండని చెప్పి తీసుకుపోయి కంప్లైంట్ ఇస్తాను కూర్చోబెడితే 7 గంటలు కూర్చోబెట్టుడు అనేది చాలా 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 దుర్మార్గమైన పని. ఇది అర్ధరాత్రి 12:45 వరకు తన పిటిషన్ లాస్ట్ కు భీష్మించుకొని కూర్చొని, నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావా, లేదు ఎండార్స్మెంట్ అనే చేసిస్తావా, లేదు నేను మోడీ సభకాడికి పోయి నేనేమైనా చేసుకోవాలనా అనే స్థాయి దాకా పోయి మాట్లాడే పరిస్థితిలో ఉన్నది. అంటేనే ఈ దేశంలో మహిళలకు ఉన్న రక్షణ ఏ స్థాయిలో ఉన్నదని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఇది సెంట్రల్ ఫోర్సెస్ దగ్గర కాదు, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సెంట్రల్ ఫోర్స్ కాదు ఇది. ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చేతులలో, రేవంత్ రెడ్డి చేతులలో ఉంటది. ఇది పోగానే హై ప్రొఫైల్ కేసు. ఇది పోయి చెప్పంగానే ముఖ్యమంత్రికి పోయినట్టున్నది. ఇది డీజీపీలు వాళ్ళు మళ్ళీ అమిత్ షాలు నిన్న మంచిగా ప్రధానమంత్రి కూడా అంటుండు కదా, నువ్వు మా దగ్గరకు వచ్చేసే అని చెప్పని. మరి ఏం ముచ్చట జరిగిందో ఈ కేసు గురించి వాళ్ళ మధ్యలో తెలియదు. కానీ ఒక 7 గంటలు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నదంటే, ఒక 7 గంటలు దాదాపుగా 6 గంటలకు పోతే
మధ్యరాత్రి వరకు 12:45 వరకు మీరు కావాలంటే వాడకట్టు మొత్తము సీసీ కెమెరాలు తీసి చూడండి. మేము చెప్పే దాంట్లో అబద్ధం ఉండేది ఉంటే ఏ టైంలో తన ఫార్చునర్ కార్ ఆ పోలీస్ స్టేషన్ లో పోయింది, ఏ టైంలో బయటకు వచ్చింది, అన్ని ఆధారాలతో తీసుకుపోయి అన్ని చూపించినాక అన్ని చూసినాక నెత్తి పట్టుకొని చేసి అప్పటికి కూడా వాళ్ళు పోక్సో అంటే అది ఆ పదం వాడాలో నాకు తెలియదు కానీ పోయి ఆ చట్టం కింద పెట్టాలి, ఇది పెట్టాల్సిన అవసరం ఉంది, మైనర్ కనుక పెట్టాలని చెప్పని. పొద్దుగాల మళ్ళా ఫోన్ చేస్తారు, అప్పటికి కూడా ఇంకేమైనా మళ్ళీ మేనేజ్ చేసుడా ఇంకో వేరే పోలీస్ స్టేషన్ లా కరీంనగర్ లో ఈ లోపల ఇదంతా తెలిసి కరీంనగర్ లో పెట్టించేసి వాళ్ళ కొడుకుతోని కరీంనగర్ లా సాయి భగీరథ పిల్లగాని పేరు కంప్లైంట్ ఇప్పించినట్టు చేసి మళ్ళా ఉల్టా వీళ్ళ మీద కేసుడు, ఉల్టా చోరు కోతువాళ్ళు అన్నట్టు ఇదిగా దొంగనే పోలీస్ అంటే వాళ్ళు చేసింది తప్పు చేసింది వాళ్ళు అని. సో అంతసేపు కూసబెట్టుడు అనేది అందరు యావత్ మహిళా సమాజం కావచ్చు, ఈ భారతదేశంలో భరతమాతను దండం పెట్టే ప్రతి ఒక్కరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా మైనర్ బాలిక మీద అఘాయిత్యం రేపు జరిగింది అని అంటే అటెంప్ట్ జరిగిందని పోయి చెప్తే ఎవరి గురించి జరిగినా అది రామరాజ్యం అని చెప్పుకుంటూ మనం వీళ్ళ ప్రభుత్వంలో మనం గుడి కట్టుకున్నామనే సంతోషమైన సందర్భంలో మీరు ఇటువంటి న్యూస్ అది మీ రాజ్యంలో ఉండు అనేది దారుణం. దాంట్లో రేవంత్ రెడ్డి వాళ్ళకి సపోర్ట్ చేసుడు అనేది అది మాత్రం ఇంకా చాలా అన్యాయమైన. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండడానికి బలమైనటువంటి కారణం ఏంటి అసలు నేను చెప్తా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఒక అర్ధ గంటనో టైం పడుతుంది దానికి. ఓకే, నీకు ఆధారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా, అంతసేపు ఎందుకు పట్టింది? లాస్ట్ కేసు బుక్ చేయకుండా తనని రిటర్న్ ఎందుకు పంపిండ్రు 12:45 అది కూడా కాకుండా తెల్లారి పొద్దుగాల వేరే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అక్కడ రిజిస్టర్ అవుతుంది, అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ దీంట్లో కలిసి ఉన్నదని చెప్పని మనం అనుకునేటట్టు ఆధారాలు లేవా? ఒకవేళ ఆధారాలు ఉంటేనే కదా వాళ్ళు పెట్టింది, మరి మొదలే వీళ్ళందరూ ఆధారాలతో పోయి ఆ తల్లి ఆడ కూర్చున్నది కదా, కూర్చున్నది మొత్తం చెప్పింది కదా అంతా అన్నప్పుడు ఇప్పుడు ఇంత తాత్సారం జరిగి పొద్దుగాల వరకు కూడా ఆగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అక్కడనే క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళిద్దరూ మియా బీవి రాజీ లెక్కున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఆడ మియా మంచిగానే ఉన్నాడు, ఈడ బీవి మంచిగానే ఉన్నది. వీళ్ళు రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కలిసి ఉన్నాయి. అక్కడ బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళందరూ ఏం మేనేజ్ చేసారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్యలో మాత్రం చాలా చెట్టపట్టాలు చెమ్మ చెక్కల ఆటలు ఉన్నాయి అనేది చాలా తెలంగాణ ప్రజలకు చాలా తెలుసు. అవి ఉదాహరణలు మనం గతంలో కూడా డిస్కస్ చేసిన అంశాలు. ఇప్పుడు ఆమె చాలా క్లియర్ గా చెప్పింది. ఆ పిల్లగాడు కూడా పెట్టిన దాంట్లో ఆ పిల్లగాడు ఆ పిటిషన్ పెట్టిన దాంట్లో క్లియర్ గా చెప్పిండు, మేము తిరిగినామని చెప్పిండు, అన్ని చెప్పిండు. ఓకే, అది క్లియర్ గా అర్థమవుతున్నది. వాళ్ళ మధ్యలో పరిచయాలు ఉన్నాయి, పోయింది అనేది మనం ఎవరో మనం నిదాన కాదు, వాళ్ళే మొత్తం క్లియర్ కట్ గా చెప్పిండ్రు. మేము పోయినామన్నారు, వాళ్ళు పైసలు అడిగిండ్రు అన్నారు. పోనీ వీళ్ళు పైసలు అడిగిండ్రు అంటే ఒక ఆడబిడ్డ ఒక ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని కూడా సంపేటట్టుగా నిర్దాక్షిణ్యంగా గొంతు కోసేటట్టుగా వాళ్ళను పైసలకు బజార్ సరుకు లెక్క చిత్రీకరించి మాట్లాడిన విధానం ఉన్నది చూసినా వాళ్ళ అప్లికేషన్లు పెట్టడం అనేది చాలా అబ్జెక్షనబుల్. అది సభ్య సమాజము, మనిషి అన్నోడు ఎవరు కూడా మన ఇళ్ళలో అమ్మలు ఉన్నారు, అన్ని అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళ ఎవరు కూడా ఇంత దారుణంగా ఒక వ్యక్తుల మీద అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి వాళ్ళు ఎవరితో ఢీ కొడుతున్నారు? కొండతోని. ఎటువంటి కొండ? ఒక దుర్మార్గమైన కొండ. మాట్లాడితే కొడతారు వాళ్ళు. ఇప్పుడు బండి సంజయ్ మీద ఏమైనా మాట్లాడితే ఆయన దాడిలే చెప్పిస్తాడు కదా ఆయన మీద ఎవరైనా మాట్లాడితే టెలిఫోన్లు వస్తుంటాయి, కొట్టుడే. అది ముంగటోడు ఎవడు ఏందనేది కాదు. మళ్ళీ ఆయన ఏంది హోమ్ మినిస్టర్ ఉండి కానూన్ ప్రకారంగా జరగాలి కదా. ఏదైనా జరిగేది ఉంటే కానూన్ ప్రకారంగా జరగాలి. కానూన్ ప్రకారం ఆయన చేతిలో తీసుకుంటాడు. చట్టం ఉన్నోని చుట్టం లెక్క అధికారం వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి చట్టాలు వాళ్ళకి ఎట్లా నడుస్తాయి. వాళ్ళు 10 గంటలు కూర్చోబెడతారు, 6 గంటలు కూర్చోబెడతారు, 8 గంటలు. అంటే బిడ్డ జీవితము సర్వనాశనం అయిపోయింది, ఒక దుర్మార్గుని ఒక పైశాచిక ఆలోచనతోటి నాశనం అయిపోయిందని చెప్పి ఒక తల్లి ఎందుకు వచ్చి వాళ్ళ బజార్ల కుటుంబాన్ని ఎందుకు పెట్టుకుంటది? దేని గురించి? వాళ్ళ దగ్గర పైసలు లేక కాదు, వాళ్ళు బిడ్డను సాదుకోలేక కాదు. లండన్ కు పంపించేటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. 10వ తరగతి కాగానే ఆ బిడ్డను లండన్ చదివించి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఎక్కడో ఆకాశంలో చూడాలని ఆ బిడ్డను అంత ఎదిగాలే మొత్తం తన జీవితంలో చూసుకుంటున్నాడు. ఆ బిడ్డకు కూడా అట్లనే ఉండే కదా. అటువంటి ఆలోచనను చిదిమేసినటువంటి ఒక రాక్షసుడు, దానికి సపోర్ట్ చేసినటువంటి బండి సంజయ్. ఆ రాక్షసుడు ఏంటిది? నువ్వు బోకు, చిన్నగా ఏదో బయట హోటల్లో స్నేహితుని ద్వారా పరిచయం అయితే నువ్వు బోకు, బయట దేశాలలో బోకు, నువ్వు ఈయన్నే ఉండు. ఫస్ట్ పరిచయం అని చెప్పి, తర్వాత లవ్ అని చెప్పి ఆ పిల్లని ఎట్లో అట్లా వశపరచుకోవాలనే ప్రయత్నం జరిగింది అనేది ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్నది కదా. జరిగింది. అది వినకపోతే నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు 18 ఏళ్ళుగా ఇటు లండన్ కు పోనీయకుండా
భవిష్యత్తును తొక్కి పడేసి లాస్ట్కు అది ఏమేమి అగాత్యాలు చేసిండో అనేది ఫామ్ హౌస్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో పార్కింగ్ లాట్లలో కావచ్చు, ఇంకేం జరిగిందో ఏందో ఇంకా అసలు వాళ్ళు కంప్లీట్గా బయటికి వస్తే తెలుస్తుంది. కానీ ఇంత బండి సంజయ్ అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, మోడీ శిష్యుడు అని ఆయనే చెప్పుకుంటాడు. నేను నరేంద్ర మోడీ శిష్యుని, నా భుజం మీద అంటే నేను ఏ బీజేపీ వాళ్ళని కానీ ఆర్ఎస్ వాళ్ళని ఎవరైనా కానీ దీన్ని సమర్థించారు. నేను దాన్ని 100% చెప్పదలుచుకున్నా. ఈ భుజం మీద బీజేపీ జెండా మోసినానంటే నువ్వు జెండా మోసి ఇట్లా దరిద్రం పని చేయమని చెప్పి నీకు పార్టీ చెప్పదు సమస్యనే లేదు. చాలా మంది మదన పడుతున్నారు, చాలా మంది చెప్తున్నారు అరే ఇంత ఘోరమా, ఇంత అన్యాయం అని. ఇప్పటికి కూడా ఏమంటారు, నేను ఈ భుజం మీద ఎత్తుకున్నా, నేను నరేంద్ర మోడీ శిష్యుని అని చెప్తున్నా. చూసినావా, నువ్వు చెప్పుడు బంద్ చేయాలి ఫస్ట్. నరేంద్ర మోడీ శిష్యులు అయితే ఇట్లా చేయరు, అది సమస్య లేదు. సో బయటి దేశాలకు పోవాల్సిన దాన్ని నువ్వు ఆపి ఇక్కడ ఉంచి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఎట్లనో అట్లా చేసి తనను వశపరచుకోవాలనే ప్రయత్నం జరిగిందని తల్లి చెప్పింది. ఇంకేమేమి జరిగిందో మనకు దాంట్లో క్లియర్ తెలియదు. పరిచయం ఒప్పుకున్నారు, ఇవన్నీ చేసి లాస్ట్ కు వాళ్ళ మీదనే క్యారెక్టర్ అసాసిన్ చేయాలనేది ఒక పెద్ద దుర్మార్గం. ఇలా బండి సంజయ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, నిర్మల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి, అంటే నిర్మల్ ఎస్పీ తోటి తన చెప్పి అక్కడ వాళ్ళది నిర్మల్ కాబట్టి వేరే కంప్లైంట్ తీసుకున్నట్టు చేసి అక్కడ ఎవరు ఆ పరిచయం చేసినటువంటి ఈ పిల్లని పరిచయం చేసినటువంటి పిల్లని దగ్గర పిటిషన్ తీసుకున్నట్టు చేసి అక్కడికి వెళ్ళి వచ్చి మీ దగ్గర ఆధారాలు ఉండొద్దు, ఏముండదు, మీరు అవన్నీ డిలీట్ చేయండి అది అంటే వీళ్ళు చేయలే. వాళ్ళని కూడా మెచ్చుకోవాలి. చాలా మామూలుగా ఏదైనా మంచిదని, ముఖ్యంగా పాపను మెచ్చుకోవాలి, ఆ పిల్లని మెచ్చుకోవాలి. అది జరిగిన తర్వాత ఇది ఇంత అన్యాయం జరుగుతున్నది అట్లా అని చెప్పని. అంటే పిల్ల ఏంటంటే మానసికంగా చాలా చిన్న ఏజ్ కదా, ఆ ఏజ్ లో ఏం తెలుస్తుంది? మన ఇళ్ళలో కూడా పిల్లలు ఉన్నారు కదా, ఏం తెలియదు పాపం. ముక్కుపచ్చలారని స్టేజ్లలో భవిష్యత్తును చిదిమేసి, ఎందుకంటే బయటికి పోయి ఏదో చదువుకొని ఎక్కడో ఉన్నత స్థాయి పోవాల్సిన దాన్ని శారీరకంగా మానసికంగా హింస చేసిందని చెప్పి తల్లి వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని ప్రాధేయపడ్డది. నా బిడ్డ చచ్చిపోయేటట్టున్నది, అదే చెప్పబోతున్నా, నా బిడ్డ చచ్చిపోయేటట్టున్నది, నా బిడ్డకు చెప్తే నా బిడ్డ మానసికంగా మొత్తం కంప్లీట్ గా డౌన్ అయి ఉన్నది అని ఆత్మహత్య కూడా చేసుకుంటేందుకు చేయి కోసుకున్నది అని చెప్పని చెప్పింది పోలీసు. ఆధారాలు కూడా చూపించారు. ఇంకొక పర్యాయం ఇంకొకసారి ఆత్మహత్య చేసుకుంటారని చెప్పని తెలిసిందని ఉన్నది. ఈ బిడ్డను చూడలేక మళ్ళా మధ్యలో ఒక పెద్ద మనిషి, ఒక ఆయనే ఆ పార్టీలోనే ఇంత ముందు ఒక జర్నలిస్ట్ అనేట ఆయన దగ్గర ఉండేట ఆయన ద్వారా వాళ్ళు పోయి కలిస్తే వీళ్ళు ఇట్లా జరుగుతుందంటే పిలిపించుకొని చాలా అవమానపరిచిందట బండి సంజయ్. చాలా 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 అబ్జెక్షనబుల్ మాటలు మాట్లాడినట. నేను కేంద్ర మంత్రిని, నేను మీ అంతు చూస్తా అని ఏమనుకుంటారు మీరు అట్లా అని చాలా. అదొకటే కాకుండా పాప మీద కూడా మాట్లాడి అని చెప్పి తెలుస్తా ఉన్నది, ఆ పిల్ల మీద కూడా మాట్లాడిండు అని చెప్పి తెలుస్తా ఉన్నది. నేను అంటే ఇప్పుడు ఈయన మా నైజం కూడా అటువంటిదే కదా, కొడుకు చేస్తేనే పొరగాలు చేసుకున్నాను. ఇప్పుడు కూడా అంటేనే పొరగాలు కలిసి తిరిగి రాబాయి ఏమున్నది అలా చెప్పని మాట్లాడతాము. అది కామన్ కదా, చాలా మరి మీ సర్కిల్ లో కామన్ కావచ్చు. ఇక్కడ మానాలు గౌరవాలు అనేటివి కొన్ని కుటుంబాలలో ఉంటాయి. మీ దగ్గర ఉంటాయో లేవో మాకు ఎరకలే. ఉండేది ఉంటే ఇట్లా చేయరు మీరు. కూర్చోబెట్టి ఒక పెద్ద మనిషి లెక్క, అరే ఇట్లా జరిగిందా, దీని ఇట్లా కాదు, మా అమ్మాయిని చదివిపోయినరి, 15 ఏళ్ళ తర్వాత పెళ్లి చేద్దామా, ఏం చేద్దాం అది ఆలోచిద్దాం, ఫస్ట్ అయితే మీరు మానసిక క్షోభలకెళ్ళి మీరు బయటికి రా అని చెప్తారు పెద్ద మనిషి. ఎవరైనా చెప్పి కొడుకు మందలిచ్చిన ఎక్కడ కొట్లాడితే కానీ పొరగాలు కొట్లాడుకుంటే కానూన్ ఎట్లా చేతులకు తీసుకుంటాడు, ఎట్లా కొడతాడు? ఇప్పుడు చాలా వీడియోస్ వచ్చినాయి కదా, అంటే ఆ పిల్లగాని మైండ్ సెట్ ఎట్లున్నది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పిల్లగానితో చేసి ఇప్పుడు కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి. నాకు తెలిసి ఆ అమ్మాయి తోటి ఇప్పుడు ఆ భగీరథ ఉన్నది, ఆ చనువుగా ఉన్న ఫోటో అయితే సర్క్యులేషన్ ఉందో, ఈ అమ్మాయి కాదు, అది ఇంకొక అమ్మాయి. అయితే ఈ పిల్లగానికి ఆ అలవాట్లు ఉన్నాయి, ఎట్లైనా చేసి వశపరచుకోవాలి. అందుకే దోస్తాన్ అన్నాడు, లవ్ అన్నాడు, పెళ్లి అన్నాడు, ఏదో ఒకటి చేసి వశపరచుకోవాలన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకేమేమో ఆ పిల్లగాడు ఇంకెవరితో తిరుగుతుండో ఏందో తెలియదు. మార్సింగ్ ఈ పిల్లని మాత్రం కట్ చేసినవి ఉన్నాయి, ఆయన ఆడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ప్రైమరీ ఫస్ట్ ఇవన్నీ ఉన్న తర్వాత నువ్వు అసలు ఇప్పుడు ఈ నిమిషం మనం మాట్లాడే టైంలో ఆ పిల్లగాడు బొక్కలు ఉండాలి, జైలు ఉండాల్సిన వ్యక్తిని కాపాడుతున్నారంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి హ్యాండింగ్ లో ఉన్నదా లేదా? రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు మంచిగా దస్తి బిస్తీలు ఆడుకుంటే తిరుగుతున్నారు అనేది చాలా క్లియర్ గా. నా మిత్రుడు నేనే నిన్న ఒగలబడనవుతున్నారు ఇద్దరు పక్కకుండి. ప్రధానమంత్రి మాట్లాడుతుండే రేవంతాజీ అనగానే ఈ రేవంతాజీ పొంగిపోతున్నాడు, ఆ బండి సంజయ్ గారు కూడా పొంగిపోతున్నాడు. ఇసుమంతా లోపట ఎక్కడ కూడా కనీసం సిగ్గు, కనీసం ఎక్కడనో ఒక అవమానకరమైన ఆలోచన కూడా కళ్ళ ముఖం మీద కనిపించకుండా నవ్వుతా ఉన్నాడు. చూసినావా? ఒక కుటుంబాన్ని చిదిమేసి చిచ్చికేసి ఆ భవిష్యత్తును నాశనం చేసి భరతమాత బిడ్డను నాశనం పట్టించి వాళ్ళ రక్షణ గురించున్నటువంటి మంత్రి నాశనం పట్టించి నవ్వుతుంటే చాలా గలీజ్ అనిపించింది. అంటే లోపల ఎక్కడ అంటే ఆయన ఏ చట్టాలు ఏం చేస్తాయి అని అన్నట్టుగానే సెక్షన్లలో కూడా గోల్మాల్ చేసారు. ఏ సెక్షన్లు పెట్టాలో ఆ సెక్షన్లు ఆడ పెట్టలే కదా, అది క్లియర్ గా సమాజానికి అర్థమవుతుంది కదా. ఇంకా ఉల్టా
హనీ ట్రాప్ అనేది ఏదైతే చేసి బద్నాం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుంది చూసినావా, మీరు ఎంత చేసినా కానీ ఇది మీకు రివర్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఛానళ్ళు మీ వాళ్ళు కొంతమంది ఉండేది ఉంటే అది 4 రోజుల ఆట. అది జనం లోపలికి వెళ్ళిపోతుంది, చర్చ జరుగుతుంది. ఇలా మాట్లాడే ప్రతి ఒక్కరు వినాలే. అసలు ఎందుకు ఓ రాత్రి ప్రాధేయపడకుండా ఎందుకు ఆ తల్లి భయం ఏంటంటే, బిడ్డ నాకు న్యాయం అన్న జరగాలి, లేకపోతే నేను ఈ భూమి మీద నన్ను ఉండానే. ఆల్రెడీ 2 సార్లు అటెంప్ట్ చేసింది కాబట్టి బిడ్డను కాపాడుకున్న పోనీ బిడ్డ ఏదో అంటే కూడా ఆ పిల్ల వినకుండా అట్లెట్లా అని. యంగ్ మైండ్స్ కదా, యంగ్ మైండ్స్ ఇట్లా కొత్తగా అప్పుడెప్పుడే ఆలోచన, జీవితం, లైఫ్ అంటే ఏంటిదో అర్థమయ్యే 10th క్లాస్ పాస్ కాగానే ఎంబడబడ్డాడు దుర్మార్గుడు అని క్లియర్ గా స్పష్టంగా ఆధారాలతో కూడా ఉన్నాయి. దాసరి శ్రీనివాస్ గారు కావచ్చు, పృథ్వీరాజ్ చెప్పేటి అవి. సో దీని మీద చట్టం అంటే కేంద్ర హోంమంత్రి కొడుకుపై కేసు పెట్టాలంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి అన్ని ఆధారాలు లేకుండా పెట్టారు అంత ఈజీగా పోలీస్ డిపార్ట్మెంట్. లేదు, పోలీసు బదనాం అయ్యే అవకాశం ఉంది కదా 100%. ఇప్పుడు గింత ఆధారాలు ఏం లేకుండా ఉంటే వీళ్ళు కథమవుతుండే కదా. అసలు లాతు కొట్టి లోపడేసి సెల్ వేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనే పొట్టు కొట్టిపించి పంపించే రాజ్యాలు ఇవి. అన్ని ఆధారాలు అన్ని ఉన్న తర్వాతనే ఇంత జరుగుతాయి. ఆధారాలు లేకుండా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరిగేనాది? ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా మేనేజ్ చేయాలనే ప్రయత్నం చేశారు, సంపుతామని బెదిరించారు, ఇవన్నీ చెప్పి ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కసారి వాళ్ళ మాట బయటికి వచ్చిందనుకో అప్పుడు అయ్యగారుల సంగతి తెలుస్తుంది. ఆల్రెడీ రిటర్న్ పిటిషన్ ఏదైతే ఉందో, అర్జీ ఏదైతే తీసుకుపోయి పెట్టిండ్రో దాంట్లోనే మొత్తం ఉన్నది. అది అర్థమవుతుంది కదా క్లియర్ గా. సమాజం ముంగట అది కరెక్టా కాదా వాడు ఒప్పుకున్నాడు, ఆ పిల్లగాడు కూడా ఒప్పుకున్నాడు. ఇంకోటి ఆ పిల్లగాని దుందుడుకు వ్యవహారము, ఆ గుండాగర్ది, రౌడీ గర్ది, కొట్టుడు, గ్యాంగులు తీసుకో పిల్లలు 2-3 వీడియోలు వచ్చినాయి. ఇవన్నీ ఇది ఒక పెద్ద చర్చ జరగాలి. అసలు నరేంద్ర మోడీ నిన్న సభలో బండి సంజయ్ అంటే పక్క కూర్చోబెట్టుకోవద్దు. ఫస్ట్ ఆయనను అరే నువ్వు రిజైన్ చేయని చెప్పాలి, లేకపోతే తీసి అవతల పడేయాలి. ఇప్పుడు ఆయన రక్షణ మంత్రి ఉండి కాపాడుతున్నట్టే కదా రేవంత్. వీళ్ళిద్దరు కలిసి అంత పెద్ద పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ పారదర్శకంగా కేసు విచారణ జరిగేటువంటి అవకాశం లేదని అనిపిస్తా ఉంది. దాని గురించి ఏమంటారు? అసలు ఆయన రిజైన్ చేయమని పార్టీ చెప్తలేదు, నైతిక బాధ్యత వహిస్తూ నా కొడుకు మీద విచారణ జరిగిన రోజులు నేను ఉండనని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పలేకపోతారు 3 రోజులు ఎత్తున్నప్పుడు కూడా. ఎందుకు అంటే పార్టీ ఇది కేసు నీరుగార్చే ప్రయత్నం జరిగే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఒక విషయం నేను జనానికి గుర్తు చేసుకుందంటే, ప్రపంచానికి ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చే స్థాయిలో ఉన్నటువంటి వినేష్ పోగాడు బ్రిజ్ భూషణ్ అనే వాళ్ళ పార్టీ ఎంపీ మీద చిన్న పిల్లల కాడికెళ్ళి ట్రైనింగ్ వచ్చిన పిల్లలను ఎవ్వరికి వాని కంటికి ఎక్కడ కనిపించినా ఒక ఆట వస్తువు లెక్క, ఆట బొమ్మ లెక్క శారీరకంగా వాడుకుంటుండి దుర్మార్గుడు అని చెప్పి దేశం మొత్తం వినేటట్టుగా ఢిల్లీలో రోడ్ల మీదకి వచ్చి ఇట్లా ఛాతీ కొట్టుకుంటా కూడా చెప్పిర్రు వాళ్ళంతా. భరతమాత ఆ ఫ్లాగ్ నా ఫ్లాగ్ ఇట్లా పెట్టి నేను గోల్డ్ మెడల్ వచ్చేటప్పుడు నేను చూపించాల్సింది ఆ జెండా పట్టుకొని ఢిల్లీ వీధుల మీద తిరుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టించి అలా ఎమ్మెల్యే అయింది కావచ్చు అది పక్కకు. కానీ మొత్తం ఆమె మళ్ళా మొక్కవని దీక్షతో ఎంత బయటకు వచ్చి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కాడికి ఎట్లా పోయిందో అంతా తెలుసు. చిన్న ఏదో వెయిట్ దగ్గర ఏదో నాటి కింది మీదకై పోయింది. అటువంటి వాళ్ళని కాపాడుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం. ఇప్పటికి ఇంకా ఏం కాలే. ఇప్పుడు నిన్న మొన్న ఆయన కాన్స్టిట్యున్సీలలో పోటీలు జరుగుతున్నాయంటే అక్కడ ఏది కూడా న్యాయబద్ధంగా జరగదని చెప్పని ఆమె వెనుకకు పోతా నాకు ఇక్కడ ఏం జరగదు, ఇక్కడ నాకు న్యాయం జరగదు, ఆయన ఎట్లా మెయింటైన్ కావాలనుకుంటే అటువంటిదే జరుగుతుంది అనేది మనం ఒక ఉదాహరణ చూసినాం. సో ఇది కూడా మరి వాళ్ళకు సోయి లేదా? మరి లేస్తే మాట్లాడితే రామరాజ్యం అంటే ఎటువంటి రాజ్యం, రాముడు ఎటువంటి ఆదర్శపూరితమైనటువంటి పాలన నడిపిండు. సీతమ్మ తల్లిని కూడా చిన్నగా మాట్లాడితే దానికి ఏం చేయాలనో దేశం మొత్తం ప్రపంచం మొత్తం దొరికి ఆ చరిత్ర మొత్తం ఉంది కదా. ఇయ్యాలకి అభియోగం కూడా మనిషి దగ్గర. అంటే విలువలతోని కూడినటువంటి రాజకీయ వ్యవస్థ, విలువలతోటి రాజ్యాన్ని నడిపించినటువంటి వాళ్ళ పేర్లు, భగవంతుల పేర్లు చెప్పుకొని వీళ్ళు ఈ పని చేస్తున్నారు. అందుకనే చర్చ మొదలు పెట్టేటప్పుడు నేను అదే మాట వాళ్ళన్నదే నేను ఇలా చెప్పదలుచుకున్నా, మాట్లాడుతున్నా. ఇది కాదు మీ రామరాజ్యం, ఇది కాదు, ఇది మన భగవంతుడు ఇచ్చినటువంటిది కాదు, ఇది ఆదర్శకు పూరితమైనటువంటి రాజ్యం కాదు, ఇది అనైతిక విలువలతోటి జరుగుతున్నది. కాబట్టి ఆయన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నంతసేపు కాదు, ఆయన బయటికి పోయినా కానీ వీళ్ళు మేనేజ్ చేసే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. అసలు 2 నిమిషాలు తీసి వీళ్ళకెక్కడ విలువలబ్బా కొడుకు రాగానే ఆయన ఉల్టా సమర్థించిండు కదా. ఆయన గతంలో కొడుకు చేసినటువంటి అఘాయిత్యాల గుండాగర్దిని సమర్థించిండు. కానూన్ కదా. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మొన్న మనము శంకర్ గౌడ్ ఇది ఆత్మహత్య మీద ఆర్టీసీ డ్రైవరు మైబాద్ దగ్గర మీద పెట్రోల్ పోసుకొని చనిపోయింది కదా. నేను నర్సంపేట నేను మనం వాడికి పోయినప్పుడు చూసినాం క్లియర్ గా. 1 గంట సేపు ఒక కేంద్ర మంత్రినే శవాన్ని గుంజుకొని పోయి
దాంట్లో ఏసీ ఫ్రీజర్ దాంట్లో ఉన్నదాన్ని తీసుకుపోయి రోడ్డు మీద ఒక పెద్ద షో ఐటమ్ చేసారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళ డిమాండ్స్ కు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినాయి నెరవేర్చమని చేస్తున్నారు. పెద్ద తమాషా. కాకపోతే కూడా కేంద్ర మంత్రి ఆ బాడీని తీసుకొని పోయి ఎట్లా పెడతారా? ముఖ్యమంత్రితో మాట్లాడాలి. ఎందుకు తీసుకుపోయి బాడీ ఆడ ఆయన పనిచేస్తున్నటువంటి డిపో దగ్గరికి పోయి ఆ డిపో కాడ ఒక 10 నిమిషాలు నివాళి అర్పిస్తారు అనే దాని డిమాండ్ కదా. ముఖ్యమంత్రితో మాట్లాడాలి. ఒక కేంద్ర మంత్రిగా నేను రెస్పాన్సిబుల్, ఏం జరగదు, నేను ఉన్నా ఇక్కడ, అది బాధ్యత అన్నట్టు. నేను ఉన్నా ఇక్కడ, నేను తీసుకుపోతానాలే. ఆయన చనిపోయిందే నువ్వు పెట్టినటువంటి ఫాల్తూ విధానాలకే చచ్చిపోయిండు. ప్రైవేటీకరణ, ప్రైవేట్ బస్సులకు ఆ గలాట జరిగి కొట్లాట జరిగే కదా అక్కడ. అది క్లియర్. వాళ్ళ భార్య కూడా మనం పోయినప్పుడు చెప్పింది, చాలా క్లియర్ చెప్పింది. అంటే ఇటువంటి మనస్తత్వం ఉన్నాడు ఒక హోం మంత్రి కూడా అనేది నాకైతే ఒక తమాషా అనిపిస్తుంది. రోడ్ సైడ్ రోమియో అని లెక్కలో మాట్లాడుతుంటాడు ఆయన స్ట్రీట్ లో. అదే సేమ్ అదే గుట్కా పాన్ పరా కేసులు ఇవన్నీ. ఇంత పెద్ద భారతదేశానికి ఇటువంటి వాడు అసలు హోం మంత్రి, సహాయ మంత్రి అవుడు ఎక్కడిది? ఇది ఏం రాజ్యం ఇది? సో బాడీని తీసుకుపోయి అటు ఇటు గుంజిపిచ్చి గంట సేపు తమాషా చేసి తీసుకొని ఆడ పెడితే అసలు ఏం మైండ్ సెట్ అయినది? ఓ స్ట్రీట్ ఫైటరా? మాటలు అట్లే మాట్లాడతారు కదా. అందుకే ఇలా తండ్రి ఇది ఆ పిల్లగాంది కాదు, ఆ పిల్లగాడు అట్లా తయారయ్యేందుకు కారణము నా దృష్టిలో 100% అది బండి సంజయ్. తండ్రిదే తప్పైనలా. మందలిచ్చి ఇంట్లో కూర్చోబెడితే వేరే తిరుగుంటుండే. ఆయన మందలిచ్చుడు కాక సపోర్ట్ చేసిండు ఆయన. తర్వాత ఇంకోటి ఈ ఇష్యూ తెలిసినాక కూడా అరే దుర్మార్గుడా నువ్వు ఇంత పని చేస్తావా అని చెప్పని కాదు, నువ్వు నిర్మల్ పోలీసులను పంపిస్తావు, ఇంటికి బాధితురాలు తల్లిదండ్రి ఇంటికి పోతే అవమానపరుస్తావు, హీనంగా మాట్లాడతావు, నీచంగా చూస్తావు. లాస్ట్కి ఇదంతా అయిపోయిన తర్వాత కూడా పైసలు అడిగిరని చెప్పి వాళ్ళ మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తావు. ఇటువంటి దుర్మార్గులు కేంద్ర మంత్రులు కూడా ఏందండి? ఇది ఎక్కడిది? ఏం నరేంద్ర మోడీ? ఎక్కడ రామరాజ్యం? ఇక్కడ గుడులు కట్టుడు కాదు. అయోధ్యలో గుడు కట్టులు ఒకటే కాదు, మేమందరం సంతోషం. మనది కూడా 4 ఇటుకలు పోయినాయి దానికి. కానీ ఆ ఇటుకలల్లా ఇటువంటి అవమానకరమైనటువంటి సంఘటనలు ఆ ఇటుకలలో ఒక ఇటుక ఇటువంటిది ఉండొద్దు అని చెప్పదలుచుకున్నాం సమాజానికి. ఇప్పుడు ఇవన్నీ అవమానాలు కదా. ఎందుకు ఒక విలువలతో కూడినటువంటి రాజ్యం దగ్గర నువ్వు తీసుకుపోయి ఇటువంటి దుర్మార్గులను తీసుకొని వచ్చి నువ్వు కేంద్ర మంత్రిగా కూర్చోబెడితే బరాబర్ ఇలా ఎవరి మీద అంటే అలా మీద. ఇప్పుడు మనం మాట్లాడితే మన మీద, ఎవరి మీద మాట్లాడితే అలా మీద. వాడేవాడు వీడేవాడు టెలిఫోన్లు మార్వాడు ఉద్యోగం అప్పుడు చూసినా కదా. వాడిని కొట్టు, వీడిని కొట్టు, వీని మీద దాడి చేయి, వాని మీద దాడి చేయి. ఊరు నాయన ఇది ఎక్కడి కథ? ఆని చంపుతాం, ఈయన చంపుతాం. ఏం భాషలు ఇవేం భాషలు? మా పిల్లగాడు మాట్లాడైతే ఎంత దుర్మార్గమైన భాష మాట్లాడుతుండ్రు. ఏం సంస్కారం, ఏం పెంపకం అలావి? ఇంట్లో కొట్టుకుంటా, తోటి విద్యార్థిని కొట్టుకుంటా ఎంత అమ్మ నా బూతులు మాట్లాడుతారు కదా. జనం చూస్తారు కదా ఇవన్నీ. ఇటువంటి వాళ్ళ వీళ్ళేం రాజకీయ నాయకులు? వీళ్ళేం కథ? వీళ్ళేం రాజ్యాన్ని నడుపుతారు? వీళ్ళేమి ఆడోళ్ళ మాన ప్రాణాలను వీళ్ళెక్కడ కాపాడతారు? అసలు వీళ్ళకు ఒక్క నిమిషం కూడా జై శ్రీరామ్, రామ్ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమానికి, జై హనుమాన్ అనే అర్హత ఇటువంటి వాళ్ళకి లేదు. మేము అంటాం బరాబర్ చెప్తున్నాం. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు డీజీపీ పైన సీరియస్ కావడం జరిగింది. అదేవిధంగా చిట్ చాట్ లో మాట్లాడుతూ మోడీ పర్యటన వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉన్నది, దానివల్ల కొంత తాత్సారం ఉంది, బట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును వదిలిపెట్టాము, దీనిపైన సిట్ వేస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ కూకట్పల్లి డీజీపీ ఎవరైతే రూపా లీలనే ఎవరో ఒక డీజీపీకి కూడా ఆ సిట్కు ఇవ్వడం జరిగింది. అంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఉన్నట్టే అర్థమవుతుంది కదా. బండి సంజయ్కి లోబడిన మీరు అంటున్నారు, కానీ అక్కడ రేవంత్ ఏమో సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తుంది కదా. దీని నుంచి మీరు అంటారు? అసలు నేను ఒక్కటే క్లియర్గా చెప్తున్నా, దీనికి సిట్ ఏం అవసరం? ఈ సిట్టులు గిట్టులు ఏముంటాయని? సిట్టు నువ్వు వేసిన నెక్స్ట్ మినిట్ అది క్లోజ్ అన్నట్టే, తాసారం చేస్తావు, దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నావు అన్నట్టే కదా. దాంట్లో ఎక్కడొక లూప్ హోల్ నువ్వు సెక్షన్స్ పెట్టాల్సిన. ఫస్ట్ ఆమె తీసుకుపోయి ఆ పిటిషన్ ఇస్తేందుకు బాధ్యురాలు తల్లి పోయి ఆడ కూర్చొని చేసినప్పుడు నువ్వు 7 గంటలు కూర్చోబెట్టుడు అనేది, అది రాత్రి పూట కూర్చోబెట్టుడు అనేదే నువ్వు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లేదు అని. అప్పుడే ఇమీడియట్ గా నువ్వు ఎఫ్ఐఆర్ చేయలే, కేసు కింద ఎఫ్ఐఆర్ చేయలే. తెల్లారి పొద్దున మళ్ళీ తల్లికి ఫోన్ చేస్తావు పెట్టాలా అని చెప్పని. అప్పటికి ఏంటంటే కరీంనగర్ లో కేసు పెట్టి మరి నీ మీద కూడా జరుగుతాయి చాలా ఇటువంటి మేము చేస్తాం. మా దగ్గర మా రాజ్యంకు దమ్మున్నది, మా లాఠీలో దమ్మున్నది, మా దగ్గర తుపాకులు ఉన్నాయనే కదా నీ అహంకారం చూపించుకుంటందుకే కదా. వాళ్ళని మానసికంగా ఖతం చేస్తామనే కదా, శారీరకంగా కూడా మిమ్మల్ని చంపుతామనే ఉద్దేశంతోనే కదా చేసిండ్రు. అంత డిలే జరిగింది. డిలే అయిన తర్వాత అరెస్ట్ లేవు. ఇంకొకటి ఏంటంటే సెక్షన్స్ పెట్టుడు కూడా తప్పుడు సెక్షన్స్ పెట్టిండ్రు. అరెస్ట్ ఇప్పటిదాకా జరగలేదు. ఇప్పుడు సిట్ వేసుడు ఏంది నాకు అర్థం కాదు. అంటే అరెస్ట్ చేయి నువ్వు ఫస్ట్, అసలు నువ్వు సెక్షన్స్ మార్చాలి కదా ఫస్ట్. ఇంకోటి ఈ పెద్ద మనిషి చూడు, ఈ ముఖ్యమంత్రి ఇటువంటి వాటి మీద గతంలో ఏం మాట్లాడిండో ఒక్కసారి జనాలు కూడా వినాలి. దుర్ఘటన జరిగిన 10 రోజులు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు
సమీక్ష ఎందుకు చేయలేదు, సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదు అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగిన ముఖ్యమంత్రి గారికి పట్టదా? ఈ రేపులను మీరు సమర్థిస్తుండ్రా? మీకు సంబంధించిన వాళ్ళు రేపులు చేసిండ్రు కాబట్టి మీరు సమర్థించదలుచుకున్నారా? ఇక చూసినా కదా, ఇది రేవంత్ రెడ్డి మాట్లాడింది గత ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి మనిషినే. మరి ఇప్పుడు ఈయనకు సంబంధాలు ఉన్నాయని మేము చెప్తున్నాం. ఇంత డిలే ఎందుకు చేస్తున్నావు మరి నువ్వు? అంటే మైనర్ బాలికల మీద నీ రాజ్యం. ఇప్పుడు గతంలో హోమ్ మినిస్టర్ వేరే ఉండే, ఇప్పుడు హోమ్ మినిస్టర్ నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. నీ దోస్తు బండి సంజయ్ కొడుకు చేసిండని చెప్పి నువ్వు కాపాడుతున్నావు, అంతే కదా? ఇప్పుడు సిటీలో వేయాల్సిన అవసరం ఎక్కడ? అంటే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆఫీసర్లంతా అసమర్థులా? ఆ ఎస్ఐ అసమర్థుడు, సిఐ అసమర్థుడు, ఆ డీసీపీ అసమర్థుడు, కమిషనర్ అసమర్థుడు, సిపి అసమర్థుడు, డీజీపీ కూడా అసమర్థుడు. కనుక ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పెడతావా? ఆధారాలు ఉన్నాయి కదా, ఆధారాలు లేకుండా అసలు పెడతారా? అసలు పోక్సో కేసు కాగానే ఇమీడియట్ గా జైలుకి పంపించేసేయాలి. ఆ సెక్షన్స్ అట్లా ఉంటాయి అంత. అవును, 24 గంటలకు అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి. కానీ ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం, దాని ద్వారా సిట్ వేయడం, ఇవన్నీ ఏదో చూస్తుంటే కొంత మీరు చెప్తున్నప్పుడు మేనేజ్ అవుతుంది అనిపిస్తుంది. 100% మేనేజ్ అవుతుంది. ఇక అంటే ఇవన్నీ చూసినాక కూడా ఇది మేనేజ్ అయితలేదు అని అనుకుంటే వాళ్ళ భావదారిద్ర్యం అని అనుకోవాలి, లేకపోతే వీళ్ళు కూడా వాళ్ళతో చేతులు కలిపిన అనుకోవాలి. ఇప్పుడు ఎవడన్నా సమాజంలో కూడా మాట్లాడినా ఈ మెసేజ్లలో పెడతా అంటారు కదా, ఒక వాళ్ళు కూడా వాళ్ళ మానసికంగా మీ ఇళ్ళల్లో మీ చెల్లెళ్ళకో, మీ బిడ్డలకో, మీ అన్న బిడ్డలకో, మీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్లకు జరిగితే ఎట్లుంటుందో ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. నేను సమాజాన్ని చెప్తున్నా, ఆ మెసేజ్లు పెట్టేటోళ్ళకి కూడా చెప్తున్నా. కట్టర్ హిందూ దాంట్లల్లా ఇట్లా ఉండదు. ఇది అన్యాయం, దుర్మార్గం. ఎట్లయితే మనం వేరేటోళ్ళ మీద మాట్లాడుతున్నామో మన కూడా మనం చూసుకోవాలి. అప్పుడే మీరు సమాజంలో మంచోళ్ళు ఉండబడతారు. కానీ ఇక్కడ బండి సంజయ్ వర్గము ఒక ఆరోపణలు చేస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల పైన కావచ్చు, అమ్మాయి పైన కానీ ఒక ఆరోపణ జరుగుతూ ఉంది. అమ్మాయి యొక్క కన్సర్న్తోనే కదా తిరిగిండ్రు, లేకపోతే ఇన్నిసార్లు ఒక అమ్మాయిని బలవంత పెడితే ఎందుకు మొదటిసారి రిజెక్ట్ చేసి మన దగ్గర అయిపోతుంది కదా? ఎందుకు 4-5 సార్లు ఒకసారి మోయినాబాద్ ఫామ్ హౌస్లో కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్లో కావచ్చు, లేదా బయట కావచ్చు, ఎందుకు అమ్మాయి ఈయన బలవంత పెడుతున్నప్పుడు కూడా రిజెక్ట్ చేయకుండా ఇన్నిసార్లు ఎందుకు తిరిగింది అనేటువంటి ఒక నెరేటివ్ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు దీనికి నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. ఫస్ట్ పరిచయం చూడంగానే అమ్మాయి మీద కన్ను పడ్డది వానికి. పడి పరిచయం ఫ్రెండ్షిప్ అని ఎంబడబడ్డాడు. ఫ్రెండ్షిపే కదా అని. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సమాజం అందరు గుర్తుపెట్టుకోవాల్సిందే, సేమ్ కమ్యూనిటీ, ఒకటే కులం కాబట్టి కొంచెం జర ఉంటది, ఆ ఎఫెక్షన్స్ ఉంటాయి అనుకుందాం. పరిచయాలు పెద్ద ఇళ్ళలో కూడా ఆబ్జెక్షన్ ఉండదు. తర్వాత ఏం చేసిండు, దాన్ని లవ్ అని పెట్టిండు. అయినా రిజెక్ట్ చేసింది అని అనుకుందాం. ఇక్కడ అయినా రిజెక్ట్ చేసింది. అప్పుడు పెళ్లి అనే ఎర్రర్ చూపించింది. చూపించి లోపల పరిచయం ఎక్కువ చేసిండు. ఒక్కసారి ఇక మరి తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగిన తర్వాత ఇంకొక సైడ్ మోజు వాళ్ళు మొత్తానికి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది, అంత అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఫస్ట్ పరిచయం మాటకే ఆగిండు, తర్వాత లవ్ అన్నాడు, దాని తర్వాత పెళ్లి అన్నాడు. కానీ ఇక్కడ ఈ చట్టంలో చాలా స్పష్టంగా ఉంటది, మైనర్ అమ్మాయి కాబట్టి ఆమె కన్సర్న్ తో చేసినప్పుడు కూడా అది తప్పే, ఆ కేసు కిందకి వస్తుంది అనేది చాలా స్పష్టంగా చట్టంలో ఉన్నది. తనకి ఇష్టపూర్వకంగా చేసినా మైనర్ కాబట్టి 100% ఆ చట్టంలో ఉంది. ఆ చట్టం తీసుకొచ్చింది కూడా అటువంటి రక్షణ కల్పిస్తుందికే. ఓకే, ఇవాళ మేజర్ కనుక అయ్యి ఉండేది ఉంటే ఈ ఇష్యూ వేరుంటుండే. ఏం పట్టించుకోలేదు. అరే మొగ్గని కథం పట్టించేసిండు, మొగ్గని నలిపేసిండు. ఇంకా వికసించే పువ్వు కాలే కదా, కాకముందే నువ్వు మొగ్గ స్టేజ్ అని కథం పట్టి చేసినావు. ఆ టైంలో మానసికంగా వాళ్ళకు మెచ్యూరిటీ ఉండదనే కదా, ఉండదనే ఆ చట్టాలు వచ్చినాయి. ఆ ఏజ్ గ్రూప్ లోపల ఇటువంటి జరగొద్దనే కదా. కానీ నేను అప్పటికే బయట హీరోనే అయినాయి మొత్తం. నేను అది చేస్తా ఇది చేస్తా చాలా వీడియోలలో చూసినాం కదా ఇవన్నీ. మనం నా తండ్రి కేంద్ర మంత్రి, నా తండ్రి నరేంద్ర మోడీ మనిషి, నరేంద్ర మోడీ తోటి చేతి కలుపుకొని ఫోటోలు, నరేంద్ర మోడీ భుజం తట్టిన ఫోటోలు ఆ పిల్లగాని వరకు అహంకారం పెరిగింది. సో ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఇటువంటి దుర్మార్గులు చేసేటువంటి దుష్ప్రచారం ఏది, ఇట్లా చేస్తున్నదే దుష్ప్రచారం. వీళ్ళు ఇటువంటి వాళ్ళు అంతా చేసేది. వాళ్ళు తప్పులు చేస్తారు, కానీ ఎదటి వాళ్ళు అమాయకుల మీద నెట్టి ఆఖరికి వాళ్ళని, ఆ కుటుంబాలను మొత్తం ఆత్మహత్యకు చేసుకునే స్థాయికి వాళ్ళు నెట్టేస్తారు వీళ్ళంతా. ఇదంతా ఒక దుష్ప్రచారం, వాళ్ళ మీద చేసేటువంటి దుష్ప్రచారం. ఒకవేళ ఇది అన్నారనుకో, 50,000 ఇచ్చి అది చేసిననుకో, ఇది మొన్ననే అదే రోజు ఎందుకు వచ్చిన ఆయనకి సోయి, అంతకుముందు ఎందుకు చేయలే? మరా ఒకవేళ ఆ విషయం ఉండేది ఉంటే అంతకుముందు ఎందుకు చేయలే? కంప్లైంట్ అంతకుముందు ఎందుకు పెట్టలే? ఈ అమ్మాయి నన్ను సతాయిస్తుందని అంతకుముందు ఎందుకు పెట్టలే? వీళ్ళు బయటకు వచ్చి అప్పటికే పోలీసుల ద్వారా వీళ్ళు మాట్లాడుకుంటా చేస్తుంటే ఇది తెలిసి నువ్వు కంప్లైంట్ చేసి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇచ్చి వీళ్ళని మళ్ళీ ఉల్టా చేసి
వీళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసి ఏ తల్లిదండ్రి కూడా ఇంకోటి మళ్ళీ వాళ్ళు మంచిగా బతుకుతున్నటువంటి వాళ్ళు బిడ్డను +2కే లండన్ కు పంపించాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు గంతున్నోళ్ళు ఈ దుర్మార్గుడికి ఇటువంటి వాళ్ళు బజాట్లో బొచ్చడం మంది ఉన్నారు. వీళ్ళ గురించి కాదు కదా, వీడట లూరు చేసి కథ చేసి పరిచయం. మీకు ఇంకొకటి ఏమైతుందంటే ఆ చిన్న వయసులో ఆ ఒత్తిడి చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలనేది కూడా పెద్దోళ్ళు కూడా చెప్పుకోలేరు కదా. సమాజంలో అట్లా ఆడవాళ్ళ పరిస్థితి అట్లా ఉంది, చెప్పుకోలేరు. చాలా అటువంటి అగాత్యాలు జరుగుతూనే ఉంటాయి కదా. అటువంటిది అట్లే ఈ పిల్ల విషయంలో కూడా సేమ్ అటువంటిది జరిగిండొచ్చు. అసలు ఇందులో బండి సంజయ్ ఇంత పవర్ఫుల్ ఉన్నప్పుడు ఆ కొడుకును అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది? అసలు మీకు ఏ కేసు ఎటుపోయే అవకాశం కనబడుతోంది? రాజ్యము, రాజ్యాంగము, చట్టము, కానూన్ చాలా పెద్దది. చట్టం ఉన్నోని చుట్టం అయితే ఎవడేం చేయలేడు. కానీ చట్టము ఆయన అడ్డొస్తే బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయొచ్చు. స్పీకర్కి చెప్పి ప్రెసిడెంట్కి చెప్పి ప్రధానమంత్రికి రాసి చేయొచ్చు ఒకవేళ ఆయన అడ్డొస్తే కూడా. ఈ పిల్లగాడు ఎంతండి, ఆయన ఏంది అసలు, ఆయన ఏందని చెప్పేసి అరెస్ట్ చేయకపోయేందుకు బరాబర్ అరెస్ట్ చేయాలి కదా. కానీ ఇక్కడ చట్టాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను బండి సంజయ్ కలిసి ఉన్నారు కాబట్టికే అరెస్ట్ జరుగుతలేదు ఇప్పటిదాకా. మరి పోక్సో చట్టాలు మరి ఎవరి గురించి? పేదోడు, అమాయకుడు, కింద ఎవరిని తెలియడు, ఏం తెలియడు, ఓసి తెలియడు, చదువుకున్నాడు. మరి ఆడు చదువుకున్నాడు కదా, ఆ పొరడు చదువుకున్నాడు. సరే ఈయనంటే గల్లెప్పుడు తిరిగి వేరే విషయం. కానీ ఆ పొరడితే చదువుకున్న పొరడే కదా. తీసుకొచ్చి ఫస్ట్ బుక్కల పారాలనా లేదా? మొన్ననే ముఖ్యమంత్రి అన్నాడు, ఎంత హై ప్రొఫైల్ అయినా ఎవరైనా నేను ఊకునే ముచ్చటే లేదు, తీసుకొచ్చి బుక్కల వరస అటువంటి సెలబ్రిటీలను ఇంకా మొదలు తీసుకొచ్చేస్తా అని మామూలుగా మాట్లాడినే. సప్పట్లు మా వాళ్ళు వాళ్ళ పొట్టుకుంటు ఇక దిగొచ్చిండు మొగాయన ఈయనని. ఇక ఈ మొగాయన ఇప్పుడు తెలిసింది మరి సెలబ్రిటీయే కదా. మరి ఇచ్చింది కదా, ఒక తల్లి వచ్చి ఇచ్చింది కదా, నా బిడ్డకి ఇంత అన్యాయం జరిగింది, ఘోరం జరిగింది, న్యాయం జరగాలని చెప్పి తీసుకొచ్చి ఇచ్చింది. ఇంట్లో ఆ పిల్ల నువ్వు కేసు పెడతావా లేకుంటే నేను ఆత్మహత్య చేసుకోవాలనే స్థాయికి పోయినటువంటి ఆ కుటుంబం వచ్చి తల్లి ప్రాధేయపడితే నువ్వు 7 గంటలు 8 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినావు దుర్మార్గుడా. నువ్వు ముఖ్యమంత్రి కేసు పెట్టాలి కదా. మరి మొన్న మాట్లాడితే ఏ సెలబ్రిటీ అని, మరి ఇప్పుడు కేంద్ర మంత్రి అనే సెలబ్రిటీయే కదా. దమ్ము లేదా నీకు? ఈయన అందరు కలిసి ఉన్నారు వీళ్ళంతా, ఎన్ని లావాదేవీలు, దందాలు ఇవన్నీ. ఆయన ఎలక్షన్లకు ఈయన పైసలు పంపుతాడు. అవన్నీ పెద్ద కథలే, అవన్నీ స్టోరీలు. ఇప్పుడు క్లియర్ కట్ గా జనం ముంగడనే అడిగేది ఏంటంటే, ఒక తల్లి ఎవిడెన్స్లు తీసుకొని పోయి ఆడబెట్టింది, వాడు కూడా పిల్లతోని పరిచయం అన్నాడు, ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి ఇట్లా అగాత్యం చేసిందని చెప్పి బస్ కథం, దీంతోనే కేసు జరగాల్సిందే. ఇంకా వేరే దీంట్లో మొత్తం రాజ్యాంగము, ఈ రాజ్యాంగం, లండన్ రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం చదవాల్సిన అవసరం లేదు. విన్నావా? అది బరాబర్ తీసుకుపోయి కేసు పెట్టాల్సిందే. నువ్వు పెట్టలేదు, తాత్సారం చేసుకుంటే ఇప్పుడు కథ పట్టుకుంటా సిట్ ఎత్తా. ఈ సిట్ ఏముంటది? నువ్వు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ కమిటీలు అవి. నువ్వు ఏమైనా చేయొచ్చు, బొచ్చడి సిట్లు. ఈయన సిట్ల ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు అరే అమ్మ అసలు మనం దిమాగ్ ఖరాబ్ కావాలి మనకు. అరే మా క్యా ఆద్మీ ఏం ముఖ్యమంత్రి నాయన అన్నట్టుగా అన్ని ఉట్టిగా మచ్చర్ పైల్వాన్ మాటలు ఇవన్నీ. చేసేది లేదు, మన లేదు, ఉట్టి సిల్క దుబ్బర మాటలు ఇటువంటి వాళ్ళు అన్ని. ఆ ఊర్ల పంట తిరుగుతున్నారు అవే మాటలు, సేమ్ అట్లనే ఉన్నాడు ఆయన మొత్తం. ఇప్పుడు ఉండాలి కదా, తీసుకపోయి నడురా కూర్చోడు. ఇప్పుడు అదే బండి సంజయ్ అన్నాడు, వీళ్ళను పలాని సెక్షన్ కింద 164 కింద నువ్వు తీసుకుపోవాలి, జడ్జి దగ్గర స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇంతకుముందు మాట్లాడిండు కదా. అయ్యా మరి నీ కొడుకు చేస్తే ఏమైంది? మరి ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు? మరి నీ కొడుకే కదా, ఆయననేమో రక్షిస్తావు. మంది చేస్తేనో కావాలి. ఈ ముఖ్యమంత్రి మంది గురించి అయితే మన దోస్తు కొడుకు చేసిండు కాబట్టి ఇప్పుడు ఈయన కాపాడాలి. పుసుక్కున ఈ పొజిషన్ లో బండి సాయి భగీరథ్ పొజిషన్ లో ఒక ముస్లిం అబ్బాయి ఉంటే ఈ రోజు బీజేపీ ఎంత పెద్ద రచ్చ చేసేవాళ్ళు. అరే నువ్వు ఈ పొజిషన్ వదిలిపెట్టు, గదేదో గింతంతది తిన్నందుకే దేశం మొత్తం ఆగం చేశారు కదా. ఆయన దాంట్లో విషం ఉన్నదని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇవన్నీ ఎందుకు పోయి గంత దూరం ఎందుకు? ఇయ్యాలకి ఇప్పటికీ మన గోకుల్ చాట్లో పోతే గోకుల్ చాట్లో బిల్లు లేకుండా దేశ ద్రోహం చేస్తున్నాడు, దేశానికి ట్యాక్సులు కట్టనోడు దేశద్రోహుడు. ఓకే, ఇటువంటి మొత్తం మార్వాడి వాళ్ళు మొత్తం లంగదందాలు చేస్తున్నారు. మొత్తం రిపోర్ట్ వచ్చి మనం తినేది మొత్తం విషయమే అని చెప్తున్నారు. ఇలా మొత్తం జనానికి 10 మందిలో 8 మందిలో 10 మందిలో ఒకరికి క్యాన్సర్ అని రిపోర్ట్లు వస్తున్నాయి. నేను చెప్పేది కాదు, ఇది మనం సర్వే చేసింది కాదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అడల్టర్ ఫుడ్ తింటున్నాం కాబట్టి, కల్తీ తింటున్నాం కాబట్టి. కానీ వాళ్ళందరూ ద్రోహం చేస్తున్నట్టే కదా, మన ప్రాణాల మీద వాళ్ళందరూ చేస్తున్నట్టే కదా. గాలిని అరికట్టే సాదా కాదు ఈయనకు. మరి వాళ్ళని తీసుకొచ్చి బుక్కలు పడేయాలి కదా. వాళ్ళు లేదు, వాళ్ళ దగ్గర వీళ్ళకి వాటాలు వస్తాయి. జనం అదే తింటారు. పొద్దున్న లేసే వాళ్ళు తినేది విషపుకుడు. దానిలో పర్సెంటేజ్ ఎవరు? ఇటు వాళ్ళకి పోతే వీళ్ళకి పోతాయి, ఇద్దరికి పోతున్నాయి. మరి వాళ్ళని తీసుకొచ్చి కూడా చేయాలి కదా. ఇంకా బండి సంజయ్ కొడుకు దాకా ఆడపోయిండినే అంత లేదు. ఇక మన సొంటలో ఇట్లా మాట్లాడితే ఏమన్నా అరే ఇది ఎటుపోతుందో ఏందో అనే కథలు ఏమైనా ఉంటుందో తెలియదు. లేదా మనని ఏమైనా చేయాలని కూడా ప్లాన్ చేస్తుంటారు ఇటువంటి వాళ్ళంతా. అంత లంగ కథలే కదా చేసేటి అన్ని. సరే మనని చేసేంత సీన్ వాళ్ళకి లేదు, మనకేం లేవు కాబట్టి అది చేసే సీన్ లేదు. కానీ చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇద్దరు ఒకటైంది. ఇప్పుడు
బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఈయన ఒక వెనకట నేను కూడా అన్నలే తిరిగినా కదా అని దోస్తాను కావచ్చు, కానీ నీ పార్టీ ఆడదానికి వచ్చినందుకు చాలా మంది త్యాగాలు జరిగినాయి. మనకు ఆలోచన విధానము నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కొన్ని నచ్చొచ్చు కొన్ని నచ్చకపోవచ్చు వేరే విషయం. కానీ ఎంతో మంది వాళ్ళ శ్రమను చాలా మంది బయటికి రాకుండా ఇంటర్నల్ గ్రౌండ్ లో ఫుల్ టైం పనిచేసి ఆ పార్టీని అక్కడ దాకా తీసుకొచ్చి పెట్టారు కదా. ఇలా మీరు దాన్ని నాశనం పట్టి చేస్తున్నారు, మొత్తం కోస్తున్నారు. ఇటువంటి పోతుంటే జనాలకి ఏమవుతుంది? దాని నెగటివిటీ దానికి ఉంటది కదా. కానీ ఇది సమర్థించొద్దు. ఇదేంటంటే పార్టీనా ఇవన్నీ పక్కకు పడేసి వాస్తవంగా మనం పొద్దుగా లేచి దేవునికి దండం పెట్టేటప్పుడు నువ్వు శ్రీరామచంద్రుడికి దండం పెట్టేటప్పుడు శ్రీరామచంద్రుడి పక్కకు సీతామాత ఉంటుంది కాబట్టి ఆ సీతామాత సంతతి ఆ పాప కూడా ఆ సీతామాత సంతతి అని ఆలోచించి మీరు మాట్లాడినా మీరు మెసేజ్లు పెట్టినా మీ ఆచరణలు కూడా అట్లా ఉండాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డను సీతామాత వారసురాలు లెక్క చూడాల్సిన అవసరము ఆ పార్టీలకు కానీ ఎవరికైనా మనందరికీ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అది ఉండాల్సిందే. కృష్ణుని మొక్కినా రాముని మొక్కినా మనం శివుణ్ణి మొక్కినా శివాయ అనుకుంటూ తిరిగినా ఎవరిని ఏం చేసినా కానీ వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చినాడే ఈ పార్టీలకు వీళ్ళకి ఏమన్నా విలువ ఉంటుంది. ఇది మాత్రం పక్కా నేను చెప్తున్నా. దీన్ని మతాల సైడు గితాల సైడ్ అని కాదు. ఆయన మాట్లాడినప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంటాడు కాబట్టి నేను గుర్తు చేసుకున్నా, సమాజానికి గుర్తు చేయదలుచుకున్నా, వాళ్ళకు గుర్తు చేయదలుచుకున్నా, దోషులకు గుర్తు చేయదలుచుకున్నా. ఒక నిస్సహాయుల దిక్కు మనం ఉండాలి అని. అదే కదా రాజ్యాంగం అంబేద్కర్ చెప్పిన. ఈ దేశం గురించి ఎంతో మంది త్యాగాలు చేసిన వాళ్ళు భగత్ సింగ్లు కావచ్చు, సుభాష్ చంద్రబోస్లు కావచ్చు. ఇటువంటి సమాజం గురించి కాదు వాళ్ళు అన్నది. ఇటువంటి వాళ్ళు మంత్రులు కావాలని కాదు వాళ్ళ కలలు అన్నది. లాల్ బహదూర్ శాస్త్రి అసొంటోళ్ళు కావచ్చు. ఇటువంటి వాళ్ళు కాదు కదా. ఇటువంటి వాళ్ళ గురించి కాదు కదా. ఇంత చెత్తగాళ్ళు మంత్రులు, అది రక్షణ శాఖల దీంట్లో హోమ్ మినిస్ట్రీ, ఇంటర్నల్ సెక్యూరిటీ చేయాల్సినటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి దుర్మార్గులు. అటువంటి ఇది బయటకు వచ్చినాక ఇంతసేపు ఉండు అనేది ఇంకా దరిద్రం, ఇంకా ఘోరం. ఆ జనాలు ఏం ఓట్లు ఇస్తారో ఆ కరీంనగర్ వాళ్ళు నాకు అర్థం కాదు. కానీ ఇటువంటి వాళ్ళని తీసుకుపోయి గాడ కూసబెట్టుడైంది. వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇటువంటి వాళ్ళని తీసుకుపోయి మంత్రి శాఖ ఇచ్చుడింది. ఒక్క రాజకీయ నాయకుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటిదాకా ఇప్పుడు మాట్లాడతారు కావచ్చు. ఇప్పుడు మాట్లాడతారు, ఇట్లా మాట్లాడాక మాట్లాడతారు. మరి మీ ఇళ్ళలో కూడా ఉన్నారు కదా, మీ మీద కూడా దాడులు జరుగుతాయి. ఇక ఇటువంటి వాళ్ళు వస్తే ఇదంతా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి సైకిక్ ఆలోచన ఇదంతా. సైకో ఎవడైనా ఒక హోం మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు శవాలను తీసుకొని రోడ్ల మీదకి వచ్చుడు, ఇట్లా చేయాలి, వాడిని అట్లా కొట్టాలి, మా ఊళ్ళే మా గురించి మాట్లాడతారు. అరే మరి రాజ్యం నీ చేతిలో ఉన్నారు అయ్యా, వ్యవస్థ నీ చేతులు ఉన్నది. కానూన్ ప్రకారంగా నువ్వు పిటిషన్ తెప్పించుకో, తప్పు ఉంటే నువ్వు దాని మీద యాక్షన్ తీసుకో. అటువంటి ఉండాలి. కానీ ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇట్లనే అవమానాలు జరుగుతాయి. కానీ ఒకటే ఏంటంటే నేను ఆ పాపకు నేనైతే నిజంగా సలాం కొట్టాలి. అంటే ఒక కేంద్ర మంత్రి మీద కొట్లాడుతున్నది అంటేనే ఎస్ ఈ మట్టి ఆ తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం ఆ బిడ్డ. ఓకే, నేను క్లియర్ చెప్తున్నా. అంత మెచ్యూరిటీ లేకపోయినా కానీ అన్యాయం జరిగింది, మోసం జరిగింది అని తిరుగుబాటు లక్షణం ఉన్నది. చూసినావా వీళ్ళు సమ్మక్క సారక్కల వారసురాళ్ళు వీళ్ళు. సమాజం వాళ్ళతోటి ఉండాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎవరన్నా కానీ సమాజం మొత్తం మూకుమ్మడిగా ఆ కుటుంబం వెంబడి ఉండాలి. వాళ్ళ కంటికి కాదు, వాళ్ళ దిక్కు ఎవడన్నా కన్నెత్తి చూసినా కానీ సమాజం వాళ్ళ సైడ్ మొత్తం ఇట్లా కన్నెర చేయాల్సిన అవసరం ఉన్నది, కళ్ళు బీకాల్సిన అవసరం ఉన్నది. అట్లా అంటే అంత భయంకరమైన దాంతో ఉండాలి. వాళ్ళ జోలికి పోతే కూడా ఎవడన్నా. ఎందుకంటే ఇప్పటికీ అహంకారమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఇంతకుముందు చూసిన, నేను ఫామ్ హౌస్ లో కూర్చున్న ఎలుకను కాదు. అరే ఏంద్రన్నా ఏం మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చున్న ఎలుకను కాదు, నేను ధైర్యస్తుని. ఎవడో రాజకీయంగా ఎవడు చేయలేడా? నువ్వు చేసుకున్న పాపానికే నువ్వు ఇరికినవు. ఓకే, నువ్వు చేసుకుని నీ కొడుకు చేసిన దానికి మందిని వాళ్ళ వీళ్ళని ఎందుకంటావు? నాకు అర్థం కాదు. దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేవా బయటికి అందరు తెలిసినాయి. ఇంకా నువ్వు మంది మీద ఏడ్చుడు ఎక్కడిది? రాజకీయంగా నన్ను కొట్టేటందుకు ముందొచ్చి కొట్లాడలేక అంటే ఒరే ఇది ఎక్కడ కథ? ఏమో దంగల ఏమన్నా అంటారు కదా, లంగోట కట్టుకొని వచ్చి పైల్వాన్గిరి చేసేది అయితేమన్నా? ఆ పాపకు అన్యాయం జరిగిందా లేదా? గంతే గక్కండి. ఈ గిమిటీలు ఇవన్నీ వేసి ముఖ్యమంత్రి ఏంటంటే దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అంతనే సెక్షన్స్ మార్చాలి, బరాబర్ సెక్షన్స్ మార్చాలి. ఐడెంటిటీ బయటికి రావద్దు కాబట్టి మనం అన్ని విషయాలు మాట్లాడతలేం. ఓకే, జరిగిన విషయం వాడికి వచ్చి పెట్టిండ్రు, దానికి బరాబర్ కానూన్ ప్రకారంగా ఏవే జరగాలో వాళ్ళకి 100% ముఖ్యమంత్రి బండి సంజయ్ ఇద్దరు కలిసి ఉన్నారు దీంట్లో. బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసి ఉన్నది. అది లేదు అంటే సెక్షన్స్ మార్చండి. ఏ సెక్షన్స్ పెట్టాలో ఆ సెక్షన్స్ కరెక్ట్ గా పెట్టండి. 10 సంవత్సరాల లోపడిన శిక్ష కూడా కాకుండా ఉండాలి. అది ఉన్నదంట, దాంట్లో ఉన్నది, చట్టాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు తగ్గకుండా ఉన్నది ఏదున్నా కానీ. అవి కాకుండా నువ్వు కోర్టుకు పోతే స్టేషన్ ఇంత ఘోరంగానా? ఇంత జరిగినాక గవి పెడతారా?
అసలు నువ్వు కన్నే చూసి చేయి పట్టుకుంటేనే నువ్వు మైనర్ చేయి పట్టుకుంటేనే సీరియస్ కేసు అవుతుంది. అటువంటి ఇంత పెద్ద అలిగేషన్స్ తర్వాత నువ్వు ఏదో పెద్ద పిటి కేసులు ఎట్లా పెడతావా రేవంత్ రెడ్డి? మీ ఇద్దరు దోస్తాన్లు, దందాల దోస్తాన్లు, పైసల వాటాలు, భవిష్యత్తులో ఈయన కూడా పార్టీకి పోతే ఈయన మధ్యలో ఉంటాడే. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ చెప్పిండు కదా. సో ఇట్లా కాకుండా బరాబర్ వాళ్ళ మీద ఉండాలి. సమాజం కూడా ఆలోచించండి, మేము చెప్తున్నాం అని కాదు, మీరు కూడా ఆలోచించండి, ఇది కరెక్టా కాదా, మేము మాట్లాడేది కరెక్టా కాదా. బరాబర్ సమాజం మొత్తం ఆ కుటుంబానికి వెంబడి ఉండాల్సిన అవసరం ఉన్నది, ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మానసిక ధైర్యంలో వాళ్ళ దిక్కు ఎవరైనా పోతే భూస్థాపితం అయ్యేటువంటి, రాజకీయంగా భూస్థాపితం అయ్యే స్థాయికి పోయేటట్టుగా పోవాలి. ఆల్రెడీ తెలంగాణలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే ఈ బండి సంజయ్ కొడుకు సంబంధించినటువంటి అంశం పైన చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం అయితే వాళ్ళ కుటుంబానికి కూడా చాలా ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా భరోసా ఇవ్వాలి, అండగా ఉండాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా పృథ్వీరాజ్ గారు చెప్తున్నారు. చూద్దాం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మధ్య ఏదో దోబూచులాట జరుగుతుందో తెలుస్తోంది. అది నిజమా అబద్ధమా అనేది మరొక 24 గంటలు తేలేటువంటి అవకాశం అవుతుంది. ఇంతవరకు 48 గంటలు దాటి 72 గంటలు అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు అరెస్ట్ కాకపోవడం వెనకాల చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది. దాని వెనకాల రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాదన వినిపిస్తున్నారంలో పృథ్వీరాజ్ గారు కూడా అదే స్పష్టం చేస్తా ఉన్నారు. చూద్దాం మరి ఎంతవరకు ఈ కేసు పోతుందో, ఎంతవరకు దీని గురించి చర్చ జరుగుతుంది, బండి సంజయ్ రిజైన్ చేస్తారా లేదా, కొడుకు అరెస్ట్ చేస్తారా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.